నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. సో మనకి లైఫ్లో చాలా వరకు కూడా కొన్ని డౌట్స్ ఉంటుంటాయి. దానికి సంబంధించి కొన్ని స్విచ్ వర్డ్స్ యూజ్ చేయడం వల్ల కొన్ని మనకి క్లియర్ అవుతూ ఉంటాయని అంటారు. అసలు అందులో ఎంతవరకు కరెక్ట్ ఏంటి, అసలు దేనికి ఎలాంటి స్విచ్ వర్డ్స్ యూజ్ చేయాలి ఏంటి అనేది మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, సాధారణంగా ప్రతి ఒక్కరికి జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును, ఆ జాబ్ లో ముఖ్యంగా శాలరీ హైక్ ఇంకా ఇంపార్టెంట్. కరెక్ట్. సో శాలరీ హైక్ అవ్వాలన్నా, అదే విధంగా జాబ్ చేంజ్ అవ్వడానికి కానీ మనం లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎటువంటి స్విచ్ వర్డ్స్ యూజ్ చేయాలంటారు? లా ఆఫ్ అట్రాక్షన్ అని ఒక్కటి కాకుండాను స్విచ్ వర్డ్స్ అనేది పార్ట్ ఆఫ్, అంటే ఏంటి, మన సబ్ కాన్షియస్ మైండ్ కి ఈజీగా రీచ్ అయ్యేవే మనం చెప్తూ ఉంటాం. మనం చాలా మాట్లాడుకున్నాము. అంటే ఏంటి, స్విచ్ వర్డ్స్ అనేది స్విచ్ వేసినట్టు తొందరగా కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళి మన అనుకునేది సాధించడానికి అని స్విచ్ వర్డ్స్ వాడటం అనేది జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మనకి స్విచ్ ఫ్రేజెస్ అని ఉంటాయి, అంటే మాస్టర్ ఫ్రేజెస్ అని కూడా ఉంటాయి. అలాగే వేదిక్ స్విచ్ వర్డ్స్ కూడా ఉన్నాయి, చాలా స్విచ్ వర్డ్స్ ఉన్నాయి. బట్ జనరల్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే, మనం రీచ్ అనేది ఒకసారి మాట్లాడుకున్నాం. అంటే తొందరగా మనం ముందుకెళ్ళాలి అన్నప్పుడు రీచ్ అనే స్విచ్ వర్డ్ వాడతాం. అలాగే కేర్ రీచ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి కావాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఒక అతనేమో సపోజ్ ఎంఎన్సీలో పనిచేస్తున్నాడు అనుకుందాం, ఆయనకేమో పైకి వెళ్ళలేకపోతున్నాడు. అంటే ఏంటి, కొంతమందికి ప్రమోషన్ కావాలి, కొంతమందికి ఇంక్రిమెంట్ కావాలి, కొంతమందికి పొజిషన్ కావాలి, కొంతమందికి ఏంటంటే పలుకుబడి కావాలి, అంటే ఏంటి పవర్ కావాలి అనేది ఉంటుందన్నమాట. సో ఏదైనా సరే కేర్ రీచ్, కేర్ అనేది సెపరేట్ అన్నమాట. అంటే కేర్ అనేది జనరల్ గా కూడా మనం స్విచ్ వర్డ్స్ కింద వాడుకోవచ్చు. అంటే తొందరగా మనని రికగ్నైజ్ చేయడానికి వాడుకోవచ్చు. సో కేర్ రీచ్ అనేది తొందరగా ముందుకెళ్ళడానికి, అందుకోవడానికి మనం వాడుకోవచ్చు అనమాట. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే డివైన్ ఆర్డర్. మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం డివైన్ ఆర్డర్ అనేది. అంటే ఏంటి, ఈ సిచ్యువేషన్ చేంజ్ అవ్వాలి అనడానికి అది వాడుకుంటూ ఉంటాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే జీల్ అనేది ఒక స్విచ్ వర్డ్. ఇవన్నీ ఏంటంటే చాలా మందికి ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకి చాలా ఈజీగా ఆ మీనింగ్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు అదే మనం సపోజ్ ఇప్పుడు తెలుగు వాళ్ళు ఉంటారు, వేరే లాంగ్వేజ్ లో ఈజీగా వాళ్ళకి అంటే వాళ్ళకి అర్థం అయ్యేటట్టు ఉండాలి అన్నప్పుడు ఇవన్నీ కొంచెం పెద్ద పెద్ద వర్డ్స్ కింద అనిపిస్తాయి. అంటే వాళ్ళకి అర్థం కాని వర్డ్స్ కింద అనిపిస్తాయి. ఏదైనా అర్థం తెలిసినప్పుడే మనకి ఈజీగా ఏంటంటే ఆ మెమరీతో పాటు అసోసియేట్ చేయగలం, లేకపోతే ఆ మెమరీతో పాటు మనకి ఏంటి ముందుకెళ్ళడం కానీ ఆ ఫీలింగ్ కానీ రావడం జరుగుతుంది. సో లా ఆఫ్ అట్రాక్షన్ లో బేసిక్గా మనం చెప్పేది ఏంటంటే, ఏదైనా సరే మనం ఇప్పుడు సపోజ్ రాస్తాం, జర్నలింగ్ చేస్తాం, దానికి మనం అర్థమైందే రాస్తాం. అర్థమైనప్పుడే మనకి ఏంటంటే ఒక ఫీలింగ్ అనేది కలుగుతుంది, మెమరీ అనేది కలుగుతుంది. సో అది ఈజీ, ఎప్పటికైనా సరే ఆ మెమరీని మనం పైకి తీసుకురాగలం. సో స్విచ్ వర్డ్స్ బేసిక్గా ఏంటంటే స్మాల్ అండ్ స్వీట్ ఉండాలి. ఓకే, అది ఈజీగా సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళాలి, ఇందాక చెప్పినట్టు. సో ఇవి రెండు వాడితే చాలా బాగుంటుంది. అలాగే మాస్టర్ స్విచ్ వర్డ్ ఉంది. అంటే ఏంటి, క్రాకర్ జాక్ మిరాకిల్. ఓకే, అకర్ బింగో క్రాకర్ జాక్ మిరాకిల్. ఇది ఇంత పెద్దది ఉంది కదా, సో చాలా షార్ట్ చేయడానికి లేదు. సో దానికి మిరాకిల్ అనేది మనం వాడుకోవచ్చు. ఓకే, మిరాకిల్ అంటే మనకి తెలుసు, అందరికీ తెలుసు. అది తెలుగులో కూడా మనం ట్రాన్స్లేట్ చేసి అదే చాంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఏం చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది రాసుకోవచ్చు, కూర్చొని రాసుకోవచ్చు, లేకపోతే ఏంటంటే కంటిన్యూస్ గా చాంట్ చేసుకోవచ్చు. ఓకే, సో చాంట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే తొందరగా సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తుంది అనమాట. ఓకే, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మాస్టర్ స్విచ్ వర్డ్స్ అన్ని ఎప్పటికైనా సరే ఫస్ట్ స్విచ్ వర్డ్స్ అనేది ఫస్ట్ అలవాటు చేసుకుంటే మిగతావి ఈజీగా వస్తాయి. నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి, ఈజీగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి, ఇంక్రిమెంట్ తెచ్చుకోవాలి. సో కేర్ రీచ్ అనేది ఇంక్రిమెంట్ తెచ్చుకోవడానికి బాగుంటుంది. అండ్ ఆల్సో దీంట్లో 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ నువ్వు రీచ్ అవ్వాలి, దాని తర్వాత నీకు కావాల్సింది అవ్వాలి, అండ్ ఆల్సో నీకు ఏంటంటే అందుబాటులో ఉండాలి. సో అందుకనే మనం 3 చెప్పాం. సో ఎప్పుడైనా స్విచ్ వర్డ్స్ ఒకటి వాడామంటే అది ఆ మీనింగ్ కి మాత్రమే వస్తుంది. ఇప్పుడు డివైన్ ఆర్డర్ ఉందనుకో, ఎలాగ మనం వాడాలో ఫస్ట్ చూద్దాం. సో డివైన్ ఆర్డర్ అనేది ఫస్ట్ వాడుకోవాలి, ఎందుకంటే ఈ సిచ్యువేషన్ చేంజ్ అవ్వాలి. సో కొద్ది రోజులు ఇది వాడుకున్న తర్వాత అట్లా మినిమం మనం 3 days 4 days 5 days చెప్తాం. సో అదేంటంటే అది వాడుకున్న తర్వాత కేర్ రీచ్ పెట్టుకోవాలి. అంటే ఏంటి, నీకు కావాల్సిన అందుబాటులో రావాలి. జీల్ అనేది ఏంటంటే మనకి ఏంటంటే కొంతవరకు ప్రెషర్ అనేది, యాంగ్జైటీ అనేది మనకి వదిలేయాలన్నమాట. యాంగ్జైటీ వదిలితేనే మనకి తొందరగా పనులు అవుతాయి. ఏదైనా సరే మనం గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది, జారిపోతుంది.
సో అజీల్ అనేది వస్తుందన్నమాట. దాని తర్వాత మనం మిరాకిల్ అనేది వాడుకోవచ్చు. సో నీకు మిరాకిల్ కావాలి కదా, ఆర్డర్ ఫస్ట్ చేంజ్ అవ్వాలి, అంటే నీకు కావాల్సింది అవ్వాలి. సో దానికి మిరాకిల్ అవ్వాలి అన్నప్పుడు మిరాకిల్ అనేది చేయాలి. సో స్విచ్ వర్డ్ అనేది సింగిల్ కాదు, మనం ఎప్పుడు సింగిల్గా మాట్లాడుకుంటూ అంటే ఏంటంటే ఒక ప్రోగ్రెసివ్గా మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. అందుకని ఫస్ట్ ఏంటంటే దీనికి అసలు భయం ఉండకూడదు, నాకు వస్తుందా రాదా, నమ్మకం అనేది ఉండాలి, డౌట్ ఉండకూడదు. అంతే కదా. ఇప్పుడు ఏంటంటే కొంతమందికి నాకు వస్తుందా రాదా, నేను ఇంత అన్నా నాకు అందుబాటులో ఉందా, నేను ఇంత ఆలోచిస్తున్నా నన్ను మించి ఆలోచిస్తున్నానా, నాకు వస్తుందా లేదా, నాకు ఈ అర్హత ఉందా, ఇలాంటివన్నీ డౌట్లు ఉంటాయి. సో ఇవన్నీ లేకుండా ఉన్నప్పుడే ఫస్ట్ వాడటం అనేది మంచిది. ఎందుకు ఈ జీల్ అనేది కూడా మనం చెప్పామంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్. ఫస్ట్ ఎప్పటికైనా సరే డివైన్ ఆర్డర్ అనేది వాడితే కొద్ది రోజులు అట్లీస్ట్ ఒక 3 days అయినా కంటిన్యూస్గా చాలా మంది అడుగుతూ ఉంటారు ఎన్నిసార్లు చాంట్ చేయాలి. ఇదేముంది, కూర్చొని చాంట్ చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా చేయొచ్చు, అంతే కదా, గుర్తొచ్చినప్పుడు చేయొచ్చు కదా. ఓకే, స్విచ్ వర్డ్ అంటేనే అది. సో అది అయ్యే టైంకే అవుతుంది. నువ్వు చేంజ్ అవ్వాలి అంటే ఇప్పుడు ఒకసారి డివైన్ ఆర్డర్ చెప్పగానే అయిపోదు. చాలా మంది అదే కూడా మనం ఇప్పుడు పూజలకి చెప్పినా, లేకపోతే జపాలు చెప్పినా, లేకపోతే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ ఇచ్చినప్పుడు కూడా అంతే, ఒక రోజులో చేస్తే అయిపోతుందా, అవ్వదు. ఏదైనా అంతే, మంత్రం అయినా అంతే కదా, బీజాక్షరాలు మంత్రంలో ఉంటాయి, స్విచ్ వర్డ్సే కదా మనకి. సో ఇవన్నీ ఏంటంటే కొంత రోజులు చేస్తున్నప్పుడే మనకి ఎదురుగుండా కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైనా కావాలంటే కూడా నీకు ఎంత అర్హత ఉందో నీకే తెలుసు, పక్క వాళ్ళకి తెలియదు. ఇప్పుడు చాలామంది ఏంటంటే నెగిటివ్గా, ఇప్పుడు మనం చాలా వీడియోస్ చేస్తున్నాం, ఇంకా వేరే ఛానల్లో కూడా నేను చాలా వీడియోస్ చేస్తున్నా, కింద ఇది నమ్మకండి, నీకు నమ్మకం లేకపోతే పక్క వాళ్ళు కూడా నమ్మకూడదా అనేది ప్రశ్న. ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. నీ పరిస్థితి అలా ఉంది కనుక వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉందా, లేదు. సో నువ్వెవరు చెప్పడానికి, అసలు నీకేం అర్హత ఉంది, సరే నువ్వు రాసావు, నీ చెప్పిన మాట వినడానికి ఏం అర్హత ఉన్నది అనేది క్వశ్చన్ ఇక్కడ. కరెక్ట్. సో అర్హత అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నీ అర్హత ఉన్నప్పుడు ఈజీగా అన్ని పనులు అవుతాయి. సో ఫస్ట్ ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటి, నువ్వు ఏమనుకుంటున్నావు, నీ నమ్మకం ఉందా, ఏదైనా సరే నమ్మకం బేసిస్ మీద జరుగుతూ ఉంటుంది. నమ్మకం ఉంటేనే ముందుకెళ్ళు, లేకపోతే స్విచ్ వర్డ్స్ కాదు, ఏ వర్డ్స్ పనిచేయవు. ఓకే, ఇంతే దాంట్లో సారాంశం. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా పనిచేయదు. అప్పుడు నువ్వేమనుకుంటావు, లా ఆఫ్ అట్రాక్షన్ తప్పు, స్విచ్ వర్డ్స్ తప్పు, నువ్వు మాత్రం కరెక్టా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.